బాగున్నారా? నేను శ్రీలక్ష్మి. చకచకా చిట్కాల్లో 30 చిట్కాలు చూద్దామండి ఈరోజు. ఇంకా టిప్ నెంబర్ 1, బంగాళదుంపలు ఉడికించిన తర్వాత ఒక్కొక్కసారి తొక్క సులువుగా రాదు కదండి. అలాంటప్పుడు తొక్క సులువుగా రావాలంటే ఉడికించేటప్పుడే ఫోర్క్తో ఘాట్లు పెట్టి అప్పుడు ఉడికిస్తే తొక్క చాలా సులువుగా వస్తుంది. టిప్ నెంబర్ 2, కట్ చేసిన బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలో ఉంచడం ద్వారా తొందరగా మెత్తపడకుండా ఉంటాయి. ఇంకా టిప్ నెంబర్ 3, గుడ్లు ఉడకపెట్టేటప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసి ఉడికిస్తే పెంకు తొందరగా వస్తుంది. టిప్ నెంబర్ 4, చేప ముక్కలను శనగపిండి పట్టించి 5 నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే నీసు వాసన మొత్తం పోతుంది. ఇంకా 5th టిప్ చూద్దామండి. వెల్లుల్లితో కలిపి బంగాళదుంపలు ఉంచితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఇంకా 6th టిప్ వచ్చి, మైక్రోవేవ్ వాసన రాకుండా ఉండాలంటే ఒక స్పాంజ్ని తడిపి దాన్ని బేకింగ్ సోడాలో ముంచి దాంతో తుడిస్తే వాసన రాదు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చి, బొద్దింకలు ఎక్కువ తిరిగే ప్రాంతంలో వెల్లుల్లిపాయలు దంచి ఉంచితే ఆ వాసనకు బొద్దింకలు రావు. ఇంకా 8th టిప్ వచ్చి, మినపప్పు తొందరగా నానాలంటే నానబెట్టిన దాంట్లో ఏదైనా ఇనుప వస్తువు వేస్తే తొందరగా నానిపోతుంది, పొట్టు సులభంగా వస్తుంది. ఇంకా 9th టిప్ వచ్చి, ఎండు కొబ్బరి చెప్పను కందిపప్పు డబ్బాలో వేస్తే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇంకా 10th టిప్ వచ్చి, క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే ఒక చిన్న అల్లం ముక్క వేసి ఉడికిస్తే క్యాబేజీ వాసన రాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. బట్టల మీద ఇంకు మరకలు పోవాలంటే నిమ్మరసం కానీ టూత్పేస్ట్ కానీ వేసి రుద్దడం వల్ల ఇంకు మరకలు పోతాయి. ఇంకా 12th టిప్ చూద్దాం. ఉల్లిపాయ పకోడీ వేసేటప్పుడు ఆ పిండిలో చిటికెడు వంట సోడా వేస్తే పకోడీలు గుల్లగా వచ్చి చాలా రుచిగా వస్తాయి. ఇంకా 13th టిప్ చూద్దాం. పసుపు నీటిలో కొంచెం ఉప్పు వేసి కిచెన్ మొత్తం శుభ్రం చేయడం వల్ల ఈ వర్షాకాలంలో ఈగలు దోమలు రాకుండా ఉంటాయి. ఇంకా 14th టిప్ వచ్చి, పొరపాటున నూనె వెలికిపోతే అక్కడ కొంచెం మైదా పిండి వేస్తే మైదా నూనె మొత్తం పీలుస్తుంది, అప్పుడు శుభ్రం చేయడం సులువవుతుంది. ఇంకా 15th టిప్ చూద్దాం. వంకాయ ముక్కలు కోసేటప్పుడు నల్లబడకుండా ఉండాలంటే 1 స్పూన్ పాలు పోస్తే నల్లబడవు. ఇంకా 16th టిప్ వచ్చి, అగరబత్తితో వచ్చిన బూడిదతో ఇత్తడి వెండి సామాన్లు తోమితే మెరుపు వస్తాయి. ఇంకా 17th టిప్ వచ్చి, పట్టు చీరలు లేదా కాస్ట్లీ చీరలు ఉతికేటప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి షాంపూలో ఉతికితే రంగు పోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చి, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ముందే నీళ్ళలో కాస్త ఉప్పు కాస్త వంట సోడా వేసి శుభ్రంగా కడిగిన తర్వాత కొయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కోసిన తర్వాత కడగకూడదు. నెక్స్ట్ టిప్ వచ్చి, పిండేసిన నిమ్మకాయ తొక్కలను కుక్కర్ అడుగున వేసి ఉడికిస్తే కుక్కర్ అడుగున నలుపు పోతుంది, వాసన పోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనెలో చిటికెడు ఉప్పు వేసి డీప్ ఫ్రై చేస్తే ఆ పదార్థం ఎక్కువ నూనె పీల్చకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నిమ్మకాయలు కోసేటప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి కాసేపు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కోస్తే రసం ఎక్కువ వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. ఈ వర్షాకాలంలో ప్రతిరోజు తాగే నీళ్ళలో తులసి ఆకులు వేసుకుని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ ఇంకా జలుబు బారిన పడకుండా ఉంటాము. ఇంకా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి చూడడానికి యూట్యూబ్ రికమెండ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. ఇంకా 23rd టిప్ చూద్దాం. కోడిగుడ్లు కొనేటప్పుడు పెంకుని జాగ్రత్తగా పరిశీలించండి. మంచి ఫినిషింగ్తో ఉంటే కోడిగుడ్లు తాజావని, కాస్త రంగు మారితే నిలవని అర్థం చేసుకోవాలి. ఇంకా 24th టిప్ ఏంటంటే, కూరకు పులుపు తక్కువైనట్లు అనిపిస్తే ఆమ్చూరు పొడికి కొంచెం పెరుగు కలపండి. కలిపితే టమోటా రుచి వచ్చి కూర చాలా రుచిగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. గ్లాస్ నీళ్ళలో 1/4 టీ స్పూన్ యాలకుల పొడి కలుపుకుని తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్ బాధ నుంచి బయటపడవచ్చు. ఇంకా 26th టిప్ చూద్దాం. జీలకర్ర పంచదార కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇంకా 27th టిప్ ఏంటంటే, యాలకుల పొడి చేసేటప్పుడు తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, తొక్కలు పడేయకుండా కొంచెం పంచదార వేసి మిక్సీ చేసి టీ పొడిలో కలిపితే టీ పొడి మంచి సువాసన వస్తుంది. ఇంకా 28th టిప్ చూద్దాం. నెయ్యి కాచేటప్పుడు అందులో 1 స్పూన్ మెంతులు వేసి కాస్తే నెయ్యి మంచి సువాసనతో ఉంటుంది. ఇంకా 29th టిప్ చూద్దాం. మైదా పిండి గోధుమ పిండి గోధుమ రవ్వ లాంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే జిప్లాక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ కాలం పురుగు పట్టవు. ఇంకా లాస్ట్ 30th టిప్ చూద్దాం. ఫ్రైడ్ రైస్కి దమ్ బిర్యానీకి రైస్ ఉడికించేటప్పుడు అందులో 1 స్పూన్ నిమ్మరసం వేస్తే రైస్ తెల్లగా పొడిలాడుతూ వస్తుంది. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి టిప్స్ వీడియోస్ బాగున్నాయా లేదా అన్నది మీరు కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.